పొద్దుటూరు టీడీపీ టికెట్ ఫైట్, ముదిరిన టికెట్ వివాదం, ఎవరికి వారు ప్రచారాలు మొదలు, టికెట్ మాకంటే మాకంటూ గ్రూప్ రాజకీయాలు, పార్టీకి తలనొప్పిగా పొద్దుటూరు టీడీపీ టికెట్, ఎవరి వైపు వెళ్లాలా అని క్యాడర్లో అయోమయం, పార్టీ తొందరగా టికెట్ వ్యవహారం తేల్చాలని వేడుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడు జిల్లాలో ఇదే మోస్ట్ హాట్ టాపిక్. కడప జిల్లాలో పొద్దుటూరు ఇటు రాజకీయంగా అటు వ్యాపార పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. జిల్లా రాజకీయం ఒకవైపు, పొద్దుటూరు రాజకీయం ఒకవైపు అని చెప్పాలి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో టీడీపీ టికెట్ ఫైట్ పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. టికెట్ మాకంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. పొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం 4 పోటీ పడుతున్నారు. 4 తలోదారి, ఎవరికి వారే బాసులుగా చలామణి అవుతున్నారు. పొద్దుటూరు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పొద్దుటూరు టికెట్ 100% నాకే వస్తుందని మీడియా సమావేశంలో పదే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన వరదరాజులరెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆయనను జిల్లా ప్రెసిడెంట్ నుంచి తప్పించి తెలుగు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించింది. దీంతో ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక పొద్దుటూరు టీడీపీ టికెట్ రేస్లో నేను కూడా ఉన్నానంటూ మాజీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు అన్న, సీఎం సురేష్ నాయుడు అన్నా క్యాంటీన్ పేరుతో పొద్దుటూరు తెరపైకి వచ్చారు. గత వారంలో ఈయన కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి జనాల్లోకి వెళ్తున్నారు. పొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని నేనే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పొద్దుటూరు పెద్దాయనగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. గత 3 నెలల నుంచి ఈయన కూడా పొద్దుటూరు రాజకీయాల్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. టీడీపీ టికెట్ రేస్లో నేను ఉన్నానంటూ బాబు భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో జనాల్లోకి వెళ్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురిది ఒక ఎత్తు అయితే ఒక్కు ప్రవీణ్ది మరో ఎత్తు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పొద్దుటూరులో టీడీపీ జెండా పట్టుకునే నాయకుడే కరువైన సమయంలో ఒక్క ఉద్యమం నుంచి వచ్చి టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడిందని నియోజకవర్గంలో టాక్ ఉంది. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలకు చెక్ పెడుతూనే మరోవైపు టీడీపీ బలోపేతానికి ప్రవీణ్ కృషి చేస్తూ వస్తున్నారు. ఉక్కు ప్లాంట్ కోసం ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో ఉక్కు ప్లాంటుపై చైతన్యపరిచిన అనుభవం ఆయనకు ఉందని చర్చ వినపడుతుంది. కష్టాల్లో ఉన్న టీడీపీ పార్టీని ప్రజల వద్దకు చేర్చిన సంకల్పం ఆయన సొంతమని ఆయన వర్గం చెబుతుంది. పొద్దుటూరు యువతకు దిశానిర్దేశం చేయగల సమర్థత ఉన్న నాయకుడు ఒక ప్రవీణ్ అని తమ్ముళ్లు చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాకెట్లా దూసుకెళ్తున్నారని చర్చ ఉంది. అదే స్థాయిలో ప్రజల నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తుంది. ప్రజల గొంతుకగా ఉన్న ఉక్కు ప్రవీణ్ తన వాణిని వినిపించినందుకు 2 సార్లు జైలుకు కూడా వెళ్లారు. ప్రజా సమస్యలను వింటూ వాటికి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికులు చర్చించుకున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ప్రవీణ్తో పాటు ఆయన కుటుంబం కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. నాకొక్క అవకాశం ఇవ్వాలని ప్రవీణ్ పొద్దుటూరు ప్రజలను కోరుతూ గడప గడపకు తిరుగుతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ టికెట్ కోసం మరో 3 నేతలు పోటీ పడుతున్నారు. పొద్దుటూరు టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు జిల్లాలో ఇదే మోస్ట్ హాట్ టాపిక్.